రేణుకక్క సంస్మరణ సభకు చాలామంది తరలి వస్తున్నారు. అందులో తెలంగాణ ఉద్యమ కళాకారులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. భావోద్వేగమైనటువంటి ఆలోచనలతో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో పాటలు పాడినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఇక్కడ గుగ్గిళ్ళ ఎల్లన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి వారు కూడా రేణుకక్క సంస్మరణ సభకు వచ్చారు. వారు పాటలు కూడా పాడతామని చెప్పి అంటున్నారు. ఒకసారి ఆ భావోద్వేగమైనటువంటి పాటలు వారి మాటలోనే విందాం. అన్న, ఇప్పటివరకు అయితే ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే అనిపిస్తుంది. అక్క కోసం ఈ పాటలు అన్న. మావోయిస్ట్ పార్టీ దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యురాలు అక్క రేణుకక్క మరణం మేము తట్టుకోలేకపోతున్నాం. అక్క యొక్క ఆ మిడుకో ఆ భావోద్వేగమే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది. ఇది అంతం కాదు, ఇది కేవలం ఈ అక్క సూచించిన బాట ప్రకారమే మాకు అనేక హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తూ, కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలల్లగలవ మందునో, నా కడుపులొక్క బిడ్డ పుట్టినా వల్ల జెండా బట్టి తిరగ మందునో. కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలల్ల తిరగ మందునో, రేపు కడుపులొక్క బిడ్డ పుట్టినా వల్ల జెండా బట్టి తిరగ మందునో. మేము వెన్నెల్లో ఆడేటి ఆటలు, మేము వెన్నెల్లో ఆడేటి ఆటలు, ఆ గాలిలో ఎగిరేటి పాటలు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఈ విధంగా ఎక్కడో పుట్టిన ఒక్కొక్కరు అన్నలు అక్కలు కడవెండి గ్రామంలో పుట్టిన అక్క సమాజం కోసము అనేక కష్టాలు నష్టాలకు ఎదురొచ్చి ఇలా ప్రాణాన్ని బలగొన్నది. కాబట్టి ఆ అక్కకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సురేష్ మహాజన మరియు ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నివాళులు అర్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కడ చూసినా వారి ఆలోచన భావోద్వేగము కన్నీటి నివేదన కూడా ఇక్కడ రేణుకక్కకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వ్యక్తి కూడా మనతో ఉన్నారు, సురేష్ మహాజన్. తను కూడా ఎంతో ఒక భావోద్వేగమైనటువంటి నిండిన వాతావరణంలో తను ప్రస్తుతానికైతే ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి సురేష్ మహాజన్తో కూడా మనం మాట్లాడదాం. సురేష్ గారు, చెప్పండి, ఇప్పటివరకు అయితే వాతావరణం చూస్తుంటే ఒక వేడికి పోతుంది, ఎండాకాలమే కాకుండా భావోద్వేగంతో వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏం చెప్పదలుచుకున్నారు ఈ వాతావరణం చూస్తూ? కామ్రేడు రేణుకక్క గారికి ప్రజా కవులు కళాకారుల పక్షాన ఉద్యమ జోహారు తెలియజేస్తున్నాం. ఈరోజు కామ్రేడు రేణుకక్క కడవెండి బిడ్డ. ఈ కడవెండికి ఒక చరిత్ర ఉంది. ఆ దొడ్డి కొమరయ్య, చాకలేలమ్మ, ఈ పాలకుర్తి ప్రాంతానికి బందగి ఎంతోమంది వీరులు కన్నటువంటి గడ్డ ఈ పాలకుర్తి. ఈ కడవెండి సంతోష్ రెడ్డి అన్న, అదేవిధంగా వెంకటరామన్ అన్న, రాజు అన్న, శ్రీనన్న, ఇంకా అనేక మంది ఎంతోమంది వీరులు ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మరోసారి జోహారు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళు దేనికోసం పోరాటం చేసిరు అని అంటే, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం, పేద ప్రజల దోపిడీ పీడన లేనటువంటి ఒక సమాజం కోసం వాళ్ళు ప్రాణాలను త్యాగమించారు. ఈరోజు ఈనాటి పరిస్థితులను చూస్తే, కామ్రేడు రేణుకక్క పరిస్థితిని చూస్తే, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు, ప్రధానమంత్రి అమిత్ షా కావచ్చు, వీళ్ళు ఈ సంపదను ఎవరికి, వీళ్ళు బహుళజాతి కంపెనీలకు అప్పయపడానికి, దోపిడీదారులకు అప్పయపడానికి ఈ ఎన్కౌంటర్ చేశారని తెలియజేస్తూ, నెత్తురు వారిందో అక్క నీలారాలిందో, నీలారాలిందో నింగిల తారై వెలిగిందో, దండకరణ్యం గుండెల్లోన దండును నడిపిందో, ఎర్ర జెండై ఎగిరిందో, హా నెత్తురు వారిందో అక్క నీలారాలిందో, నీలారాలిందో నింగిల తారై వెలిగిందో, వీరులగన్న వీరాగడ్డ విప్లవాల పోరు బిడ్డ, బాంచను బతుకులు వద్దని చెప్పి బరిగీసి పోరాడిందంట, కడవెండి నెత్తుడు గుడ్డై కమ్యూనిస్టుగా మారిందంట,
కత్తుల వంతెన దాటుకుంటూ సుత్తే కొడవలి ఎత్తిందంట, కొండ కోణాలన్నీ దాటి కోయాగూడెం చేరిందంట, అదురు బెదురు లేకుండా ఆయుధమెత్తి కదిలిందంట, నెత్తురు వారిందో అక్క నేల రాలిందో, నేల రాలిందో నింగిల తారై వెలియిందో. ఎట్టి బతుకులు ఎన్నో చూసి పేదల ఎతలు కథలుగా రాసి అడుగు అడుగున అన్యాయంపై ఎగ్గై బగబగ మండిందంట, అణచివేతపై ఆగ్రహజాలై హక్కుల నిప్పై రగిలి డొక్కలు ఎండిన పేదలకై దిక్కు ధీమై నిలిచిందంట, ఆదివాసుల ఆత్మబంధవై ఆకలి కేకల పోరునాదమై విప్లవ బాటలు వేసిందంట, విముక్తి దారిని చూపిందంట, నెత్తురు వారిందో అక్క నేల రాలిందో, నేల రాలిందో నింగిల తారై వెలిసిందో. భరతఖండమున బడుగు జీవుల ఒక్కటి జయ్యా కదిలిందంట, ఈ దోపిడి దొంగల గుండెల్లో నా బారుపు రంగై మోగిందంట, సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ వీరత్వం సమాజ స్థాపన కోసం సాగి ముందుకు వెళ్ళిందంట, మార్క్సు మావో సిద్ధాంతాన్ని మదిలో నిలుపుకున్నదంట, మార్పు కోసం తూర్పు దిక్కు పయనమైపోయిందంట, నెత్తురు వారిందో అక్క నేల రాలిందో. ఎత్తిన జెండను దించకుంటా ఎగబాకింది ఎర్రాకోట, తనువును త్యాగం చేసి తల వంచకుంట వేసింది బాట, ప్రజా సంపదను కొల్లగొట్టే పాలకుల వెంటాడిందంట, అడవిని మింగే అగంతకుల అంతం చెయ్య కదిలిందంట, వీరుల రక్తం చిందిన చోటే విప్లవాన్ని రగిలించిందంట, వీర తిలకము దిద్దుకొని వెనుదిరగకుండా పోరాడిందంట, నెత్తురు వారిందో అక్క నేల రాలిందో, అమరత్వం పొందిందో ఆశయ జెండై ఎగిరిందో, సమరా శంఖమయ్యిందో సాయుధ పూరై నిలిచిందో, దండకరణ్యం గుండెల్లోన దండు గట్టిందో, దండయాత్రను ఇస్తుందో దండయాత్ర వస్తుందో. ఓకే, ఇక్కడ ఎంతసేపు చూసినా కానీ తను ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుకొని తను అమరత్వం పొందిన తర్వాత కూడా మొన్న జరిగిన అంతిమయాత్రలో జరుగుతున్న పరిణామాలను మొత్తము ఒక పాట రూపంలో రాసి నెత్తురు వారిందో నేల రాలిందో అన్నటువంటి ఒక ఆలోచనలతోటి కూడా ఒక భావోద్వేగమైనటువంటి పాటలు మాత్రం పాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు చూసినట్టయితే కడవెండి గ్రామం అంతా కూడా ఒక కన్నీటి నివాళి అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్నటువంటి లక్ష్యంతోనే తను అమరత్వం పొందిందన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ ప్రతి ఒక్కరూ కడవెండి గ్రామంలో చేస్తున్నటువంటి పరిస్థితి. కడవెండి గ్రామం నుండి కెమెరా పర్సన్ పృథ్వీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.